మరిగే నీటిలో ఒక్కసారి ఒక కప్పు వరకు ఇలా పెరుగు వేసి చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. బయట వందలు పెట్టి కొని తినాల్సిన అవసరమే రాదు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సోనియా. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్కి వచ్చాక అందులో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేయవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగును వేసినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే పెరుగు మరగాల్సిన అవసరం లేదు. మరిగించి తినొద్దు అంటారు, కానీ మరి బిర్యానీలో అయినా ఇందులో అయినా కూడా పెరుగును వేస్తారు కదా, అలాంటి అపోహాలు ఏమీ లేవు. జస్ట్ ఈ మరిగే నీళ్ళలో మాత్రమే పెరుగును కలిపేయండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులను చూపిస్తున్నాను. కలిపే కొద్దీ కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ అయిపోయాయి కాబట్టి. ఉండలు లేకుండా స్మూత్గా ఈ విధంగా కలిపేసుకోండి. ప్రెషర్ పెడుతూ ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ బాగా కలిపేసుకోండి. ఇలా స్లోగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది అంటే ఇంకో హాఫ్ కప్ వరకు అయినా కూడా గోధుమ పిండి అవసరం పడుతుంది. ఎలా అంటే చపాతీ పిండి, పూరి పిండి లాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా కాదు, ఇంకో హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక చేయితో బాగా కలుపుకుంటూ కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకవేళ చేతికి కనుక అంటుకున్నట్లయితే కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో, సాఫ్ట్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చపాతీ బాల్స్ లాగా చిన్నగా చేసేసుకోవాలి. చపాతీ చేసుకునే అంత పిండి ముద్దలాగా చేసేసుకొని అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చూసారు కదా, ఈ షేప్లో రెడీ అయిపోవాలి. ఇక నాకు దాదాపు 7 బాల్స్ 8 బాల్స్ అలా వచ్చాయి. వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని గోధుమ పిండిని పెట్టేసి రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూరి షేప్లో మాత్రమే రోల్ చేస్తున్నాను, కొంచెం మందంగా, చపాతీలా కాదు. జస్ట్ ఇలా లైట్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసాం, వేడి నీళ్ళలో వేసాం కాబట్టి సాఫ్ట్గా అయిపోతుంది పిండి, అంత హార్డ్గా ఏమి ఉండదు. స్మూత్గా రోల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత మందంతో సరిపోతుంది. దీనిని పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. మీకు కావాలంటే రోల్ చేయకపోయినా కూడా ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే పిండి అంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇలా రెడీ చేసుకున్నాక వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన తవా పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పూరీలని ఇలా లైట్గా కాల్చుకోవాలి 2 వైపులా. మరి చపాతీ కాల్చినట్టు కూడా కాదు, పుల్కలా కూడా కాదు, జస్ట్ చెమ్మ పోయేంత వరకే కాల్చుకోవాలి అంతే. వెంటనే టర్న్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంటని సిమ్లోనే ఉంచి ఈవెన్గా కాల్చుకోవాలి. 3ంటిని టర్న్ చేసుకుంటూ ఇలా చెమ్మ పోతూ ఉంటే కొంచెం డ్రై అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. కొంచెం హార్డ్గా అయిపోవాలి ఈ పూరీలు అనేవి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం అలా ఉంచేసి మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఈవెన్గా కాలిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా హార్డ్గా అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయాయి. ఇలా వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలి. వేరొక ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక కొంచెం టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇంక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పెరుగు తినని పిల్లలకైనా ఈ విధంగా కలిపేసి పెట్టవచ్చు. ఈ విధంగా టొమాటో కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక అన్నింటినీ స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను టమాటో కెచప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టమాటో కెచప్ కాకపోయినా కూడా పిజ్జా సాస్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలానే చేసి పెట్టుకున్నాక ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా రెడీ చేసుకోవాలి. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ ఇలా ఏవి ఉన్నా కూడా, ఇక్కడ నా దగ్గర అయితే పన్నీర్, టొమాటో, ఆనియన్స్ ఇలా ఇవి ఉన్నాయి కాబట్టి నేను వీటితో అరేంజ్ చేస్తున్నాను. వీటిని తీసుకొని పిజ్జా లాగా ఈ విధంగా టాపింగ్స్ లాగా పెట్టేసుకోవాలి. అన్నింటిని కూడా ఫస్ట్ నేను పన్నీర్ అరేంజ్ చేస్తున్నాను. చిన్న మినీ పిజ్జాస్ లాగా చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్నగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో పీసెస్, ఆనియన్ పీసెస్ పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు ఫస్ట్ చీజ్ అయినా వేసేసి తర్వాత టాపింగ్స్ పెట్టేయచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ వెజ్జీస్ పెట్టేశాను కాబట్టి తర్వాత చీజ్ వేస్తాను. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక సీజనింగ్ కోసం మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, దాన్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఫైనల్లీ చీజ్ వేసుకోవడమే, చీజ్ గ్రేట్ చేసి వేసేసుకోవడమే ఈవెన్గా. ఎక్కువ చీజ్ కావాలి అని అంటే ఎక్కువ గ్రేట్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. ఇక్కడ నేను మీడియంగా వేసుకుంటున్నాను, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇలా ఈ విధంగా గ్రేట్ చేసేసుకున్నాక రెడీ అయిపోయింది. రెడీ టు బేక్ అన్నమాట. అంతే, సింపుల్గా అయిపోయింది కదా. పిజ్జా అనగానే పెద్ద పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇది హోమ్మేడ్ పిజ్జా అని చెప్పొచ్చు. ఎలాంటి ఈస్ట్ కానీ ఈనో కానీ ఏది లేకుండా చేయొచ్చు. హెల్దీ పిజ్జా అని చెప్పొచ్చు. బట్ ఒకటి ఏంటంటే పెరుగు వాడాం కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చీజ్. ఇప్పుడు దీనిని మనం స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అలా ప్రీహీట్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో, సిమ్ ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 2 మినీ పిజ్జాస్ని ఇక్కడ అరేంజ్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఒక 2 minutes మాత్రమే. వెనకాలం అంత మాడిపోయే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనం అప్పుడు జస్ట్ హార్డ్గా అయ్యేంత వరకే మనం కాల్చాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉండదు. ఒక 2 minutes తర్వాత మనకు స్లోగా కనిపిస్తుంది పైనుంచి ఆ చీజ్ అనేది మెల్ట్ అయిపోవడం అనేది కనిపిస్తుంది. అప్పుడు పిజ్జా అనేది రెడీ అయిపోయిందని మనకు అర్థమైపోతుంది. సింపుల్గా అప్పటికప్పుడు చేసేయచ్చు పిల్లలకంటే. ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా బేక్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.